తెలంగాణ అసెంబ్లీ అట్టుడుకింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ అన్నట్లుగా సభ సాగింది. భూభారతి చర్చలో భాగంగా బీఆర్ఎస్ నేతలు సభలో గందరగోళం సృష్టించారు. ఈ కార్ రేసింగ్ పై చర్చించాలని ఆందోళన చేశారు. బీఆర్ఎస్ నేతల తీరును అధికార నేతలతో పాటు ఇతర పార్టీ సభ్యులు సైతం తప్పుపట్టారు. మరోవైపు ధరణి, ఓఆర్ఆర్, ఈ కార్ రేసింగ్ వ్యవహారంపై సీఎం చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. భూభారతిపై చర్చలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఫార్ములా ఈ కార్ రేసింగ్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిపై సభలో చర్చించాలని కేటీఆర్ ఇంతకాలం ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. ఈ కార్ రేస్ ప్రతినిధులు వచ్చి తనను కలిశారని చెప్పారు. 600 కోట్లు పెండింగ్ నిధులు రావాల్సి ఉందని చెప్పారన్నారు. ఇవ్వమని అడిగారన్నారు. ఓకే అంటే మరోసారి రేసింగ్ నిర్వహిస్తామని చెప్పారన్నారు. ఎఫ్ఈఓ ప్రతినిధులు వచ్చి కలిసిన తర్వాతే ఈ వ్యవహారం వెలుగులోకొచ్చిందని చెప్పారు. వారు ప్రదర్శిస్తున్న ఫోటో నాదే, ఆ పక్కల వాళ్ళు చూపించిన ఆయన ఎఫ్ఈఓ ప్రతినిధే. ఆ ప్రతినిధి వచ్చి నాకు చెప్పిన తర్వాతనే ఈ బండారం బయటపడ్డది. ఈ దోపిడీకి వేసిన దారి ట్రైపార్టీ అగ్రిమెంట్ నుంచి బైపార్టీ కావడం, బైపార్టీ అయిన అగ్రిమెంట్ ఎలక్షన్ కోడ్ వచ్చినా కూడా ఎవరికి చెప్పపెట్టకుండా ఒప్పందాలు లేకుండానే కోట్ల రూపాయలు దేశాన్ని దాటి తరలించడం, ఆ తర్వాత ఒప్పందాలు చేసుకోవడం, ఆ తర్వాత మిగతా సొమ్మును కూడా లాగడానికి వాళ్ళు ప్రయత్నం చేయడం, ఇవన్నీ వేగంగా ఒకదాని వెనకాల ఒకటి జరిగినాయి. అధ్యక్ష, అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుపై సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంటికెళ్లాక హరీష్ ను వాళ్ల మామ కొరడాతో కొడతారని అన్నారు. ఓఆర్ఆర్పై విచారణ, ఫార్ములా ఈ రేసింగ్ వ్యవహారంలో విచారణ కోరి నువ్వే కేటీఆర్ను ఇరికించావని హరీష్కు కొరడా దెబ్బలు పడతాయి. ఇంటి దగ్గర హరీష్కు కొరడా దెబ్బలు కామనే అని సెటైర్లు వేశారు. హరీష్ తన నిజాయితీ నిరూపించుకోవడానికి అప్పుడప్పుడు ఇలాంటి చొక్కాలు చించుకునే పని చేస్తుంటారని అన్నారు. ఇప్పటికిప్పుడు అన్ని బిజినెస్లను సభలో సస్పెండ్ చేసి చర్చకు తీసుకోవాలని వాళ్ళు మొండి పట్టు పట్టడం, మంకు పట్టు పట్టడం నేను అర్థం చేసుకుంటా హరీష్ రావు గారిని. ఎందుకంటే హరీష్ రావు గారు ఇక్కడ అల్లరి చేసి చొక్కాలు చించుకోకపోతే ఇంటికి పోతే కొరడా దెబ్బలు ఉంటాయి అధ్యక్ష, కోదండ ఉంటుంది అధ్యక్ష. నాకు తెలుసు ఏం చేస్తున్నావు నువ్వు అని ఆయన అడుగుతాడు. ఆయన ఇట్లాంటివి జరిగినప్పుడు కొడుకు విషయంలో ఏది చేసినా కూడా కాపాడాలన్న ఆలోచనతో హరీష్ రావు గారిని కొరడాతో కొడతాడు అధ్యక్ష. అసెంబ్లీలో భూభారతిపై చర్చ సందర్భంగా కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. లోపభూయిష్టంగా ఉన్న ధరణితో సమాచారాన్ని దేశం దాటించారని ఆరోపించారు. ఐఎల్ఎఫ్ఎస్ టెరాసిన్ అనే కంపెనీకి ధరణి టెండర్లిచ్చారని చెప్పారు. ఈ టెరాసిన్ కంపెనీని ఫిలిప్పీన్స్కు చెందిన మరో కంపెనీ కొనుగోలు చేసిందన్నారు. రకరకాల కంపెనీలు ఇందులో వాటా తీసుకున్నాయని ఆరోపించారు. 1% వాటా ఉన్న గాదె శ్రీధర్ రాజు, రాహుల్ గోస్వామి, ఆనంద్ కుమార్ సీఈఓ అయ్యారని చెప్పారు. గాదె శ్రీధర్ రాజు సమాచారాన్ని విదేశాలకు పంపారని ఆరోపించారు. ఒరిస్సా రాష్ట్రం మన పక్కనున్న రాష్ట్రం ఈ ధరణి పేరు మీద ఐఎల్ఎండ్ఎఫ్ఎస్ సంస్థకు 2010 సంవత్సరంలోనే అక్కడ రిజిస్ట్రేషన్లు చేయడానికి, అక్కడ భూ రికార్డులను పరిశీలించడానికి ఒరిస్సా ప్రభుత్వము నామినేషన్ బేసిస్ మీద వాళ్ళకి టెండర్ ఇచ్చింది అధ్యక్ష. ఇలాంటి నైపుణ్యం లేని సంస్థకు, లోపభూయిష్టంగా నిర్వహిస్తున్న సంస్థకు మీరు ఇవ్వడం 100% అని తప్పుపట్టడమే కాకుండా ఎన్ఐసి, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎన్ఐసికి ఇలాంటి సంస్థల్ని మీరు అసలు పక్కన పెట్టి వాళ్ళకి ఇవ్వకుండా వీళ్ళకి ఇవ్వడం తప్పు అని చెప్పి కాగ్ నివేదిక ఇచ్చింది అధ్యక్ష 2014లో. గత ప్రభుత్వం తెచ్చిన ధరణి రైతులకు తమ భూములను దూరం చేసిందని సీఎం విమర్శించారు. 2010లో ఒడిశా కూడా ఇదే ధరణి విధానాన్ని తీసుకొస్తే ఒడిశా ప్రభుత్వం తప్పు చేసిందని ఎన్ఐసి, కాగ్ సూచించాయన్నారు. అనుభవం లేని ఐఎండ్ఎల్ఎఫ్ఎస్ సంస్థకు అప్పగించొద్దని హెచ్చరించింది. తెలంగాణ ప్రభుత్వం మాత్రం యువరాజుకు అత్యంత సన్నిహితుడైన గాదె శ్రీధర్ రాజు కంపెనీకి ధరణి పోర్టల్ నిర్వహణను అప్పగించారన్నారు. క్రిమినల్ కేసుల్లో ఇరుక్కున్న సంస్థలను ఐఎల్ఎండ్ఎల్ఎఫ్ఎస్ సంస్థ టేకోవర్ చేసుకుందని చెప్పారు. ఈ 2017 సంవత్సరంలోనే ఈ ఐఎల్ఎండ్ఎఫ్ఎస్ సంస్థ దివాలా తీయడమే కాకుండా క్రిమినల్ కేసులలో వీళ్ళు కూడా ఇరుక్కున్నారు అధ్యక్ష. 2011లో సత్యం కంప్యూటర్స్ కానీ, మేటా సంస్థలు కానీ క్రిమినల్ కేసులలో ఇరుక్కొని జైలుకు పోయిన తర్వాత ఆ సంస్థల్ని సేకరించిన ఐఎల్ఎండ్ఎఫ్ఎస్ కూడా 2017లో ఇదే రకమైన కుంభకోణాలలో ఇరుక్కొని ఆ కుంభకోణాలు అన్నీ కూడా దొరికిపోయి వీళ్ళందరూ జైలుకు పోయినారు అధ్యక్ష. ఇది ఎప్పుడు 2017 సంవత్సరానికే జరిగిపోయింది అధ్యక్ష. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, చంద్రశేఖరరావు గారి ప్రభుత్వము ఈ ఐఎల్ఎండ్ఎఫ్ఎస్ను లేకపోతే ఈ సెంట్రిక్ లేదా విజన్ ఇన్ఫోటెక్ ఏదైతే జాయింట్ వెంచర్తో టెండర్ వేసిందో వీళ్ళని నిషేధించలేదు అధ్యక్ష.
అంతకుముందు బీఆర్ఎస్ సభ్యుల ఆందోళన మధ్య మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రసంగాన్ని కొనసాగించారు. బీఆర్ఎస్ భూభారతి బిల్లును ఆమోదించకుండా అడ్డుకుంటోందని మండిపడ్డారు. సభ్య సమాజం సిగ్గుపడేలా ఆ పార్టీ సభ్యులు వ్యవహరిస్తున్నారని అన్నారు. ధరణి పోర్టల్ తప్పుల తడక అనే విషయం కేసీఆర్కు కూడా తెలుసని చెప్పారు. కేసీఆర్ 80,000 పుస్తకాలు చదివారని, పుస్తకాలను క్షుణ్ణంగా చదివి ధరణి పోర్టల్ను రూపొందించి ఉంటారని తాము భావించామని అన్నారు. 3 ఏళ్లకే ధరణి పోర్టల్కు 100 ఏళ్లు నిండాయని మంత్రి ఎద్దేవా చేశారు. ఎన్నికలకు ముందు ఏదైతే బంగాళాఖాతంలో వేస్తామని చెప్పామో అన్న ప్రకారం ధరణిని బంగాళాఖాతంలో వేశాం. అంతేకాదు ఏదైతే 2020 చట్టం 3 నాళ్ల ముచ్చటలాగా 3 సంవత్సరాలకే 100 సంవత్సరాలు గడిచిపోయాయి. లోపభూయిష్టమైన ఆ చట్టాన్ని ఏదైతే దాన్ని ప్రక్షాళన చేసి ఈనాడు 2024 చట్టాన్ని తీసుకొచ్చామో ఈ చట్టం వల్ల పేద ప్రజలకి న్యాయం చేసే విధంగా ప్రజల చట్టంగా ఈ భూభారతి చట్టాన్ని తేవడం జరిగింది అధ్యక్ష. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరుపై ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు సభలో జరిగింది 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనను తెలియజేస్తుందని విమర్శించారు. ఎమ్మెల్యేలు ఎవరైనా ప్రజల సమస్యలను ప్రస్తావించడానికి సభకు రావాలి కానీ ఇలా గందరగోళం సృష్టించడానికి కాదంటూ అసహనం వ్యక్తం చేశారు. సభలో నేడు జరిగింది బీఆర్ఎస్ సంస్కృతికి నిదర్శనమని అన్నారు. బీఆర్ఎస్ సభ్యులకు కేసీఆర్ బోధించింది ఇదే అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. Sir, this Dharani, sir, right from day one, sir, Dharani was brought into and it was enacted, sir, only to help one family, sir. And today also they are agitating for one family member only, sir. This gives a message: family is superior than the people. Family is superior than the state. Family is superior than this house. It is very sad, sir. అసెంబ్లీలో అధికార విపక్ష నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఈ కార్ రేసింగ్ పై చర్చించాలని బీఆర్ఎస్ పట్టుబట్టగా గతంలో దీనిపై చర్చించాలని ఎందుకు అడగలేదని కాంగ్రెస్ ప్రశ్నించింది. ధరణితో గత ప్రభుత్వం భూములను రైతులకు దూరం చేసిందని సీఎం మండిపడ్డారు. ఓఆర్ఆర్ అంశంపై సిట్ విచారణ, ఈ కార్ రేసింగ్ వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి.